ఈరోజు మనము రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ వనరులు అభివృద్ధి అనే లెసన్ గురించి మనం తెలుసుకుందాము. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అలాగే అందులో ఉన్న ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ తెలుసుకుందాము. ఇదేంటంటే మనకి ఈ ఇయర్ 10థ్ క్లాస్‌కి న్యూ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కదా! సో, దాంట్లో జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ అది. రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ వనరులు మరియు అభివృద్ధి. సో, లెసన్ ఆ నేమ్‌లోనే కంటెంట్‌లోనే మీనింగ్ అంతా వస్తుంది కదా! వనరులు అలాగే వాటి అభివృద్ధి చేసుకోవాలి అన్న విషయం అన్నమాట. సో క్వెషన్స్‌లోకి వెళ్తే వాట్ ఈస్ ఎ రిసోర్స్? ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్ ప్రొవైడెడ్ ఇట్స్ టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్, ఎకనామికల్లీ ఫీజిబుల్ అండ్ కల్చరల్లీ యాక్సెప్టబుల్ కెన్ బి టర్మ్డ్ యాస్ రిసోర్స్. అంటే ఏంటంటే దేనిని మనం వనరుగా మనము పరిగణిస్తాము అన్నది మనకి క్వెషన్ అన్నమాట. సో, దేనిని మనము వనరుగా పరిగణిస్తాం మన చుట్టుపక్కల అన్నీ ఉంటాయి. కానీ ప్రతిదీ కూడా మన అవసరాన్నయితే తీర్చదు కదా! సో, ప్రతిదీ కూడా మన అవసరాన్నయితే తీర్చదు. సో, అందుకని మనం ఏం చేస్తాము అంటే మన అవసరాన్ని ఏదైతే కనుక తీరుస్తుందో దానిని మనం రిసోర్స్‌గా ట్రీట్ చేస్తూ ఉంటామన్నమాట. సో, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. ప్రతిదీ కూడా మనకి ఈ పర్యావరణంలో లభిస్తూ ఉంది. సో, విచ్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్ అంటే మన అవసరాన్ని సాటిస్ఫై చేయగలిగిన దాన్నే మనం రిసోర్స్‌గా అంటూ ఉంటాం కదా! సో, అయితే మరి దానికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ప్రొవైడెడ్ ఇట్ టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్ అంటే ఏంటి సాంకేతికంగా అందుబాటులో ఉండాలి. అలాగే ఎకనామికల్లీ ఫీజబుల్ అలాగే అదేంటంటే మనకి ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలంట. అలాగే కల్చరల్లీ యాక్సెప్టబుల్ అంటే ఏంటి సాంస్కృతిక పరంగా కూడా ఆమోదయోగ్యమైనదిగా ఉంటే కెన్ బి టర్మ్డ్ యాస్ రిసోర్స్. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న దానిని మనము రిసోర్స్ అంటూ ఉంటాం అన్నమాట. సో, మరి మనం రిసోర్సెస్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుంటే అసలు వేటిని రిసోర్సెస్ అంటాము అన్నది మనకు తెలుస్తుంది. సో, ఎగ్జాంపుల్ కోల్, ఎయిర్, మినరల్స్, వాటర్ ఎట్సెట్రా వీటన్నిటిని కూడా మనం రిసోర్సెస్‌గా చెబుతూ ఉంటాము అని. సో, నెక్స్ట్ క్వెషన్ వాట్ డూ యూ మీన్ బై సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్‌మెంట్? సుస్థిర అభివృద్ధి అన్నమాట. సుస్థిర ఆర్థిక అభివృద్ధి అంటూ ఉంటాం. సో, దేన్ని మనం సుస్థిర ఆర్థిక అభివృద్ధిగా ట్రీట్ చేస్తూ ఉంటాం. సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ షుడ్ టేక్ ప్లేస్ వితౌట్ డ్యామేజింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అంటే ఏంటంటే సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే సుస్థిరంగా ఉండాలి. దేంట్లో అభివృద్ధి అన్నది ఎకనామికల్‌గా ఆర్థికంగా అనమాట. సో, డెవలప్‌మెంట్ షుడ్ టేక్ ప్లేస్ వితౌట్ డ్యామేజింగ్ ద ఎన్విరాన్మెంట్. అంటే మన చుట్టుపక్కల ఉన్న ఈ వాతావరణానికి, పర్యావరణానికి ఎటువంటి డ్యామేజ్ అన్నది కలగకుండా డెవలప్‌మెంట్ అన్నది సాధిస్తూ ఉండాలి. అండ్ డెవలప్‌మెంట్ ఇన్ ద ప్రెజెంట్ కూడా మనం డెవలప్ అవుతూ ఉండాలి. అండ్ షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అలాగే ఇప్పుడు మనం అవసరాలను తీర్చుకుంటున్నట్టుగా, అభివృద్ధి చెందుతూ ఉన్నట్టుగా ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు కూడా భవిష్యత్తు తరాల వాళ్ళు వాళ్ళకున్న అవసరాల్ని తీర్చుకోగలగాలి. అంతేకాని ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకూడదనమాట. సో, దాన్నే మనము సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. వేర్ వాస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్ ఇన్? సో, మొట్టమొదటిసారిగా మనకి ఏంటంట అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశము అన్నది జరిగింది. సో, అయితే అది ఎక్కడ జరిగింది అన్నది క్వెషన్. సో, ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ వాస్ హెల్డ్ ఇన్ బ్రెజిల్‌లో ఉన్న రియో డి జెనైరో అనే ప్లేస్‌లోనంట. ఈ మొట్టమొదటి అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశం అనేది జరిగింది అని. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహ్, దేర్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. హూ సెడ్ దీస్ వర్డ్స్? సో, ఈ కొటేషన్ మనకి ఎవరు చెప్పారు అని. అంటే ఏంటి? దేర్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్. ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఉంటుంది. కానీ అక్కడ అవసరానికి తగ్గట్టుగా ఉంటుంది. అంతేకాని మనకి రిసోర్సెస్ అనేవి ఎక్కువగా లేవు కాబట్టి వాళ్ళ యొక్క మితిమీరిన ఆశలకు తగ్గట్టుగా రిసోర్సెస్ అనేవి లేవు. అని ఈ వర్డ్స్ మనకి ఎవరు చెప్పారు అంట మహాత్మా గాంధీజీ. సో, విచ్ స్టేట్స్ హావ్ విట్నెస్డ్ ల్యాండ్ డిగ్రేడేషన్ డ్యూ టు ఓవర్ ఇరిగేషన్? సో, నేలని ఎక్కువగా సాగులోనికి తీసుకొచ్చాయంట కొన్ని స్టేట్స్ అన్నది. సో, అయితే అలాంటి స్టేట్స్ మనకి ఏమి కనబడుతూ ఉన్నాయి? అంటే ఎక్కువ ల్యాండ్‌ని మనము ఇరిగేషన్‌లోకి తీసుకొస్తే అక్కడ ఎక్కువ పంటలన్నవి కూడా ఏయటానికి సాధ్యమవుతుంది కదా! సో, అందుకని అలాంటి స్టేట్స్ అంట మనకి పంజాబ్, హర్యానా
అండ్ ఉత్తరప్రదేశ్గా కనబడుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ మీన్డ్ బై నెట్ సోన్ ఏరియా? సో నికర సాగు భూమి అంటే ఏంటి? ఏరియా సోన్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ ద నెట్ సోన్ ఏరియా. ఒక సంవత్సర కాలంలో మనము సాగు చేయడానికి ఎంత భూమిని అయితే కనుక మనం స్థిరంగా ఉంచుకుంటామో దానిని మనము నెట్ సోన్ ఏరియా అంటాం. ఇన్ 2008 to 2009 about 46.24% ఆఫ్ ఇండియాస్ ఏరియా వాజ్ అండర్ ద నెట్ సోన్ ఏరియా. సో 2008-9లో మనం చూసుకున్నట్లయితే 46.24% అన్నది ఇండియాలో నికర సాగు భూమిగా ఉంది అని. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ షీట్ ఎరోజన్? షీట్ ఎరోజన్ అంటే మనకి పట క్రమక్షయము అంటాం, లేదు షీట్ కోత అంటాం. అంటే ఏంటంట, వెన్ ద టాప్ లేయర్ ద సాయిల్ ఈజ్ రిమూవ్డ్ ఓవర్ ఎ లార్జ్ ఏరియా బై ద రన్నింగ్ వాటర్ ఇట్ ఈస్ కాల్డ్ షీట్ ఎరోజన్. అంటే ఏంటి, మనకి వర్షం వచ్చినప్పుడు ప్రవాహం అన్నది ఉన్నప్పుడు ఈ ఎర్త్ పై లేయర్ అన్నది మనకి కొట్టుకుపోవడం అన్నది జరుగుతుంది కదా. సో దాన్ని ఆ ఎర్త్ పై లేయర్ని మనం షీట్ ఎరోజన్ అంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్డ్ బై గిల్లీ ఎరోజన్? సో గిల్లీ ఎరోజన్ అంటే ఏంటి మనకి? వాటిని మనం ఇంకొక పేరుతో గాడులు అని కూడా అంటాం. సో గిల్లీ ఎరోజన్ టేక్స్ ప్లేస్ వెన్ ద రన్నింగ్ వాటర్ కట్స్ ద డీప్ ravines ఇన్ ద absence ఆఫ్ వెజిటేషన్. సో ఎప్పుడైతే కనుక మనకి నీటి ప్రవాహం అన్నది జరుగుతూ ఉంటుందో అక్కడ నేల అన్నది కోతకి గురైపోతుంది అనమాట. అంటే అక్కడ ఒక గాడిలాగా ఏర్పడుతుంది. దాన్ని మనము గిల్లీ ఎరోజన్ అంటాం. దిస్ టైప్ ఆఫ్ ఎరోజన్ మేక్స్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్. సో ఇలాంటి నేల అన్నది మనకి వ్యవసాయానికి ఉపయోగంగా ఉండదు. మనకి రిఫైన్ విండ్ ఎరోజన్. విండ్ ఎరోజన్ అంటే గాలి కోత అన్నమాట. సో గాలి కోత కూడా మనకి ఎలా కారణమవుతుంది? సో విండ్ బ్లోస్ ద లూజ్ సాయిల్ ఆఫ్ ఫ్లాట్ ఆర్ స్లోపింగ్ ల్యాండ్ ఈజ్ నోన్ యాజ్ విండ్ ఎరోజన్. సో విండ్ బ్లోస్ ద లూజ్ సాయిల్ ఆఫ్, గాలి అన్నది మనకి వేగంగా వీస్తూ ఉండగా ఆ ఎర్త్ పైన ఉన్న మనకి ఆ సిల్ట్ అంతా కూడా కొట్టుకుపోవటం జరుగుతుందన్నమాట. సో దాన్ని మనము విండ్ ఎరోజన్ అంటూ ఉంటాం. సో వాట్ ఈజ్ కాంటూర్ ప్లాగింగ్? మరి ఈ కాంటూర్ ప్లాగింగ్ అంటే ఏంటి? అంటే ఆకృతి దున్నడం అంటూ ఉంటాం. సో కాంటూర్ ప్లాగింగ్ ఈస్ ద ఫార్మింగ్ ప్రాక్టీస్ ఆఫ్ ప్లాగింగ్ ఆర్ ప్లాంటింగ్ అక్రాస్ ఎ స్లోప్ ఫాలోయింగ్ ఇట్స్ ఎలివేషన్ కాంటూర్ లైన్స్. అంటే కాంటూర్ లైన్స్ అంటే ఏంటి? మనకి ఎర్త్ పై నుంచి సమాన ఎత్తులో గల ఆ పాయింట్స్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసినట్లయితే దాన్ని మనం కాంటూర్ లైన్స్ అనేవాళ్ళం. సో ఇక్కడ కాంటూర్ ప్లాగింగ్ అంటే ఏంటంటే మనకి ఫార్మింగ్ ప్రాక్టీస్ ఆఫ్ ప్లామింగ్. కాంటూర్ ప్లాగింగ్ ఈజ్ ద ఫార్మింగ్ ప్రాక్టీస్ ఆఫ్ ప్లాగింగ్ ఆర్ ప్లాంటింగ్ అక్రాస్ ఎ స్లోప్ ఫాలోయింగ్. అంటే ఏంటంటే ఇది మనకి ఎత్తైన ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఆ స్లోప్ ఏరియాలో దాని యొక్క ఎలివేషన్ని మనము కాంటూర్ లైన్స్గా చెబుతూ ఉంటాం. దాన్ని మనం కాంటూర్ ప్లాగింగ్. సో డిఫైన్ షెల్టర్ బెల్ట్స్. మరి షెల్టర్ బెల్ట్స్ అంటే ఏంటి? అంటే ఈక్వల్ టు రోస్ అనమాట, రోస్ ఆఫ్ ట్రీస్. వన్ ఆర్ మోర్ రోస్ ఆఫ్ shrubs planted in such a manner as to provide shelter from the wind and to protect the soil from erosion. అంటే ఏంటంటే మనము పంటకి మధ్య అనుకోవచ్చు ఇంకొక రకంగా. లేదు అంటే కనుక ఆ చెట్లని మనం ఒక వరుస క్రమంలో వేసినప్పుడు లేదు పంట అన్నది ఒక వరుస క్రమంలో మనం వేసినప్పుడు గాలి ద్వారా క్రమక్షయానికి గురవ్వకుండా ఆ నేలని కోతకి గురవ్వకుండా కూడా కాపాడుతుందన్నమాట. ఎందుకని గాలి కోత వలన సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి షెల్టర్ బెల్ట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి వాట్ ఈజ్ లీచింగ్? ద లాస్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ ప్లాంట్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్ ఈజ్ నోన్ యాజ్ లీచింగ్. లీచింగ్ అంటే ఏంటి? కడిగి వేయటం, తొలగించడం అనమాట. అంటే ద లాస్ ఆఫ్ వాటర్, వాటర్ ఏం చేస్తుందంట, సాల్యుబుల్ ప్లాంట్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్, నేలలో ఆ మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో మొక్కలకు ఉపయోగపడేవి వాటన్నిటిని కూడా కడిగేస్తుందంట, తొలగించేస్తుందంట. ఎప్పుడు జరుగుతుంది ఇలా? ప్రవాహం అన్నది ఉన్నప్పుడు జరుగుతుంది. సో దాన్ని మనము లీచింగ్ అంటూ ఉంటాం. సజెస్ట్ ఎనీ 2 మెజర్స్ దట్ కెన్ బి టేకెన్ టు కంట్రోల్ ల్యాండ్ డిగ్రేడేషన్. మరి నేల అన్నది మనకి క్షీణించిపోకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో. సో వేస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్.
సో, మనం నేలను కాపాడుకోవాలంటే దాని క్షీణత నుంచి బయటపడాలి అంటే మనం ఏం చేయాలంట? అఫారెస్ట్రేషన్ అంటే ఏంటి? మొక్కలు నాటాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ప్రాపర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ గ్రేజింగ్. పశువుల మేతకి మనము యథేచ్ఛగా వదిలేయకుండా మినిమమ్ మనం మేనేజ్‌మెంట్ అన్నది చేసుకోగలిగినట్లయితే, ఆ ప్రాపర్ మేనేజ్‌మెంట్ అన్నది ఉన్నట్లయితే గనక ల్యాండ్ అన్నది డిగ్రేడేషన్‌కి గురవ్వకుండా. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా? సో, మన భారతదేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక అసలు టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా అన్నది ఎంతుంది అని. సో, the total geographical area of India is 3.28 million square kilometers. సో, మన భారతదేశానికి చూసుకున్నట్లయితే మనకి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల నేల అన్నది ఉందన్నమాట. సో, హౌ ఈజ్ లాటరైట్ సాయిల్ మేడ్ సూటబుల్ ఫర్ కల్టివేషన్? సో, ఈ లాటరైట్ సాయిల్ అంటే ఏంటంటే మనకి లాటరైట్ నేల అంటూ ఉంటాం కదా! అయితే మరి హౌ ఈజ్ లాటరైట్ సాయిల్ మేడ్ సూటబుల్ ఫర్ కల్టివేషన్? వ్యవసాయానికి లాటరైట్ నేల అన్నది ఎలా సూటబుల్ అవుతుంది అని. సో, లాటరైట్ సాయిల్ ఈజ్ మేడ్ సూటబుల్ ఫర్ కల్టివేషన్ విత్ యాడిక్వేట్ డస్ ఆఫ్ మాన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్. సో, అయితే మనకి ఈ లాటరైట్ నేల అన్నది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇది ఒక లాటర్ అనే ఇటుక మీనింగ్‌నిచ్చి ఒక అర్థం నుంచి తీసుకోవటం జరిగింది. అయితే మనకి ఈ నేలలు అన్నవి లోతుగా లేదంటే మరింత లోతుగా ఉండి ఆమ్లాన్ని కలిగి ఉంటాయన్నమాట. సో, ఇవి మొక్కలకి కావాల్సిన పోషకాలన్నవి అందిస్తాయి కాబట్టి, ఇవి మనకి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి అని. అండ్ నెక్స్ట్ మనకి ఆన్ వాట్ బేసిస్ ద సాయిల్ ఆఫ్ ఇండియా క్యాన్ బి క్లాసిఫైడ్? సో, భారతదేశంలో ఉన్న నేలల్ని మనం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, విభజించవచ్చు. The soils of India can be classified on the basis of their color, thickness, texture, age, chemical and physical ప్రాపర్టీస్. సో, అయితే నేలలో ఉన్న మనకి కలర్‌ని బట్టి, అలాగే ఆ కలర్‌లో ఉన్న థిక్‌నెస్‌ని బట్టి, టెక్స్చర్‌ని బట్టి, అలాగే వాటి యొక్క వయసు, ఏజ్‌ని బట్టి, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్‌ని బట్టి కూడా మనకి విభజించడం అన్నది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి వాట్ ఆర్ ద మెథడ్స్ టు కంట్రోల్ సాయిల్ ఎరోజన్? నేల అన్నది లేదు అంటే కనుక మనకి ఈ పై లేయర్ మట్టి ఉంటుంది కదా! ఈ సాయిల్ ఎరోజన్ అన్నది కోతకు గురవ్వకుండా మనం వాట్ ఆర్ ద మెథడ్స్ టు కంట్రోల్ అంటే ఆ కంట్రోల్‌లో పెట్టుకోవాలి అంటే కనుక మరి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి అని. ద మెథడ్స్ టు కంట్రోల్ సాయిల్ ఎరోజన్ ఆర్ కాంటూర్ ప్లాగింగ్, టెర్రస్ కల్టివేషన్, స్ట్రిప్ క్రాపింగ్ అండ్ షెల్టర్ బెల్ట్స్. అంటే ఈ పద్ధతుల్లో మనము ఆ సాయిల్ ఎరోజన్‌కి షెల్టర్ బెల్ట్స్ ఇలాంటి అన్ని మెథడ్స్ మనం అప్లై చేసినట్లయితే గనక సాయిల్ ఎరోజన్‌కి గురవ్వకుండా ఉంటుంది అని. అండ్ నెక్స్ట్ వాట్ డూ యూ మీన్ బై స్ట్రిప్ క్రాపింగ్? సో, స్ట్రిప్ క్రాపింగ్ అంటే ఏంటి? గ్రోయింగ్ ఆఫ్ స్ట్రిప్స్ ఆఫ్ గ్రాస్ ఇన్ బిట్వీన్ ద క్రాప్స్ ఆర్ నోన్ యాజ్ స్ట్రిప్ క్రాపింగ్. సో, మనము గ్రాస్ అన్నది లేదు అంటే కనుక మనకి మడులు అంటాం చూడండి. అంటే పొలానికి మధ్యలో నిర్దిష్ట భూమికి మధ్యలో మడులుగా మనకు కడుతూ ఉంటారు. సో, వాటి మీద మనము కనుక మొక్కల్ని ఏమైనా గ్రాస్‌ని గనక పెంచినట్లయితే అవంట మనకి ఆ గాలి అన్నది స్పీడ్‌గా ప్రవాహంగా వస్తూ ఉన్నప్పుడు స్పీడ్‌గా మనకి గాలి వీస్తూ ఉంటుంది కదా! అప్పుడప్పుడు. సో, అలా వీచినప్పుడు ఈ సాయిల్ అన్నది ఎరోషన్‌కి గురవ్వకుండా మనకి కాపాడటానికి లేదు పంట అన్నది పాడవకుండా, నాశనం అవ్వకుండా ఉండడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో, గ్రోయింగ్ ఆఫ్ స్ట్రిప్స్ ఆఫ్ గ్రాస్ ఇన్ బిట్వీన్ ద క్రాప్స్ ఆర్ నోన్ యాజ్ స్ట్రిప్ క్రాపింగ్. దిస్ బ్రేక్స్ అప్ ద స్పీడ్ ఆఫ్ విండ్. గాలి అన్నది వేగంగా వీస్తూ ఉంటుంది కాబట్టి చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మెన్షన్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లాక్ సాయిల్. సో, మరి నల్లరేగడి భూములు అంటూ ఉంటాం చూడండి మనం. సో, ఈ నల్లరేగడి భూములకి దానికున్న క్వాలిటీస్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? దాని యొక్క లక్షణాలు అంటే ఏంటి? అవి మనల్ని మెన్షన్ చేయమన్నారు. సో, ఫస్ట్ వన్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫైన్ దట్ ఈస్ క్లేలీ ఏ మెటీరియల్. అంటే ఇది కొంత బంకమట్టితో కూడి ఉంటుందన్నమాట మనకి. సో, నెక్స్ట్ రిచ్ ఇన్ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాష్ అండ్ లైమ్. సో, ఇందులో దీనికున్న క్వాలిటీస్ దీనికున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటంట?
ఈ నేలలో నల్లరేగడి భూముల్లోనంట మనకి కాల్షియం కార్బోనేట్ కనపడుతుందంట. అలాగే మెగ్నీషియం మిక్సర్ ఉంటుందంట. పొటాష్ ఉంటుందంట. లైమ్ కూడా ఉంటుందంట. సో, అండ్ నెక్స్ట్ మనకి డెవలప్ డీప్ క్రాక్స్ డ్యూరింగ్ హాట్ వెదర్. ఒక్కసారి మనకి వేసవి కాలంలో హాట్ వెదర్, సో, అలాంటి హాట్ వెదర్ టైంలో కూడా ఇదంట డీప్‌గా పగుళ్ళు అన్నది ఏర్పాటు చేసుకుంటూ ఉంటుందంట. ఎందుకని ఏర్పాటు చేసుకుంటుంది అంటే, మనకి గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ క్రమక్షయం జరుగుతూ ఉంటుంది కదా! సో, అలా జరిగినప్పుడు ఆ పగుళ్ళు లోపలికి సాయిల్ అన్నది వెళ్ళి తనను తాను రీసైకిల్ చేసుకుంటూ ఉంటుందనమాట. బలవర్ధంగా మారుతుందనమాట. సో, నెక్స్ట్ హై మాయిశ్చర్ ఆహ్, రిటెంటివ్ కెపాసిటీ. తనని తాను రిటెంటివ్ చేసుకోవడంలో ఎక్కువ కెపాసిటీ ఉంటుందనమాట. మళ్ళీ మనకి ఆ క్రాక్స్ ద్వారా ఆ మట్టి అన్నది మళ్ళీ బలవర్ధకంగా తయారవ్వడానికి ఎంతగానో ఈ బ్లాక్ సాయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ బ్లాక్ సాయిల్‌లో పండే పంట ఏది? వర్షం కొంచెం తక్కువ పడినా కూడా ఆ పంట అన్నది మనకి సాగులోనికి తీసుకువచ్చి దాన్ని డెవలప్ చేయడానికి, ఎక్కువ ఉత్పత్తిని తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట.